వీక్షకులందరికీ నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల విదేశీ పర్యటన సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. సహజంగా ఒక 40 years బ్యాక్ ప్రధానమంత్రులు విదేశాల పర్యటన చేస్తున్నారంటే ఆయా దేశాల మధ్య ముఖ్యంగా దౌత్య సంబంధాలే ప్రధానంగా ఉండేవి. నేడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఓన్లీ బిజినెస్, దౌత్య వ్యవహారాలన్నీ విదేశాంగ శాఖ, ఆ శాఖ మంత్రి చూసుకుంటా ఉన్నారు. తాజాగా ప్రధాని సౌదీ అరేబియాలో ఆ దేశ అధినేతలతో కలిసి వెంటనే నెదర్లాండ్ వెళ్ళారు. ఇక నెదర్లాండ్స్లో 11వ శతాబ్దం నాటి చోళులకు చెందిన తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాలను పరిపాలించిన చోళులకు చెందిన రాగి పలకాలని ఆ నెదర్లాండ్స్ స్మగ్లర్లు నెదర్లాండ్స్కి చేర్చారో వాటిని అప్పగించేందుకు నెదర్లాండ్ అంగీకరించింది. సరే, రాగి పలకాలు తీసుకురావడం, దాని మీద చరిత్రకు సంబంధించి అనేక సాక్ష్యాలు ఉన్నాయి, చిత్రలేఖనాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి, తమిళ్లో సాంస్క్రిట్లో ఉన్నాయి. సరే, చరిత్రను మరికొంత స్పష్టత తీసుకురావడానికి ఆ రాగి పలకాలు ఉపయోగపడతాయి. అంతవరకు మనం కొనియాడాల్సింది. కానీ మరి కోహినూర్ డైమండ్ తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చొరవ చూడడం లేదు? భారతదేశానికి చెందిన ప్రపంచంలో అతి పెద్దదైన అతి విలువైన కోహినూర్ డైమండ్, ప్రపంచంలో ఇంతవరకు కోహినూర్ డైమండ్ అని కొట్టింది లేదు. ఆ కోహినూర్ డైమండ్ లండన్ మ్యూజియంలో నేరుగా కనిపిస్తూనే ఉంది. భారతదేశం నుంచి దొంగిలించి తీసుకెళ్లేదని కూడా తెలుసు. ఏదో తుప్పు పట్టిన టిప్పు సుల్తాన్ కత్తులు, శివాజీ ధరించిన పంజాలు, రాగి రేకులే కాదు, కోహినూర్ వజ్రం తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ మీద ఒత్తిడి తీసుకురావాలి అనేది మన డిమాండ్. ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.